ఈరోజు వైసీపీ నాయకులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఏం చేశారు? చదువు ఉందా? సంజ ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు. జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు. కారణం ఎవరు? 5 సంవత్సరాలు నీ విధ్వంసానికి, నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పెడితే, నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని 7 మాసాలు సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఒక హోప్ కలిగించి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 7 మాసాల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వచ్చారు. 10 లక్షల కోట్లు. అందులో 6,33,568 కోట్లు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. శాంక్షన్స్ చేశాం, ల్యాండ్స్ ఇచ్చాం. కొన్ని రేపో ఎల్లుండో ఫౌండేషన్స్ కూడా వేస్తాం. ఉదాహరణకి రామాయంపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఫ్యాక్టరీ అన్ని ల్యాండ్ కూడా నిన్న ఇచ్చాం. 1 నెలలో 2 మాసాల్లో ఫౌండేషన్ వేస్తాం. పాయికరాపేటలో మిట్టలు 70,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్. ఈరోజు ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు నేను ఇప్పుడే చెప్పాను. 6,33,568 కోట్లు ఈ 7 మాసాల్లో తీసుకొచ్చాం. సుమారుగా 4,10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవన్నీ 6 మాసాల్లో చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల కష్టపడి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 మాసాల్లో మొత్తం రోడ్లన్నీ పోయాయి. మీరు చూశారు. R&Bలో 1,300 కోట్లు ఇచ్చాం. రోడ్లన్నీ గోతులు కప్పాం. మీరే నిన్న లేదు మొన్న పేపర్లో వేస్తే ఆనందపడ్డాను. వెయ్యాలి. గత 5 సంవత్సరాలు చూపించిన రోడ్డు వేశారు. మేము వచ్చిన తర్వాత 7 మాసాలు మేము చూపించిన రోడ్డు పక్క ఫోటోలు వేశారు. ఇది ప్రజలు కూడా వాట్సాప్లో పెట్టాలి. ఈ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరు తెలియజేయాలి. మీ ఊర్లో మేము అధికారంకి వచ్చినప్పటికి మీ ఊర్లో రోడ్డు ఎలాగుండేది, మేము వచ్చిన తర్వాత రోడ్లు ఎలాగున్నాయి, మీరు కూడా ఎక్కడికక్కడ తెలియజేయవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా పల్లి పండుగ కింద మళ్ళీ 5,000 కిలోమీటర్ల రోడ్లు 5,000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం పథకాలన్నీ నాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు ఒక పైసా తేలేదు. ఒకవేళ వచ్చినా సరే అవన్నీ డైవర్ట్ చేశారు. మళ్ళీ అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక్కొక్కటి కూడా ఈ 7 మాసాల్లో అన్ని విధాల ఈ రాష్ట్రానికి మంచి జరగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం.